ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో మారన్ సోదరులకు మళ్లీ చిక్కులు ఎదురయ్యాయి. సిబిఐ కోర్టు మారన్ సోదరులకు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిబిఐ కోర్టు తీర్పును సవాల్ చేసింది. ఈ పిటిషన్ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రానుంది. సిబిఐ కోర్టు నిబంధనలను అనుసరించలేదని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది. అటాచ్ చేసిన ఆస్తులను విడుదల చేయడం సరికాదని తెలిపింది. దీంతో మారన్ సోదరులకు మళ్లీ ఇబ్బందులు తప్పేట్లు కనిపించడం లేదు. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో మారన్ సోదరులపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టివేసింది. మారన్ సోదరులు అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు లేనందున కేసును మూసేసింది కోర్టు. ఎయిర్సెల్ అధిపతి శివశంకరన్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆ కంపెనీని మారిషస్ కు చెందిన మ్యాక్సిస్ కి అమ్మేలా చేశారన్న అభియోగాలు మారన్ సోదరులపై ఉన్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున నిధులను మారన్ కు సంబంధించిన సన్ డైరెక్ట్ కు మ్యాక్సిస్ కంపెనీ మళ్లించిందని కూడా ఆరోపణలొచ్చాయి. దీనిపై ఎయిర్సెల్ అధినేత శివశంకరన్ కోర్టును ఆశ్రయించారు. 6 ఏళ్లుగా విచారణ జరుగుతున్న కేసులో మారన్ సోదరులకు విముక్తి కల్పిస్తూ సిబిఐ కోర్టు నిన్న నిర్ణయం తీసుకుంది. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో మారన్ సోదరులకు మళ్లీ చిక్కులు ఎదురయ్యాయి. సిబిఐ కోర్టు మారన్ సోదరులకు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిబిఐ కోర్టు తీర్పును సవాల్ చేసింది. ఈ పిటిషన్ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రానుంది. సిబిఐ కోర్టు నిబంధనలను అనుసరించలేదని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది. అటాచ్ చేసిన ఆస్తులను విడుదల చేయడం సరికాదని తెలిపింది. దీంతో మారన్ సోదరులకు మళ్లీ ఇబ్బందులు తప్పేట్లు కనిపించడం లేదు. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో మారన్ సోదరులపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టివేసింది. మారన్ సోదరులు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లేనందున కేసును మూసేసింది కోర్టు. ఎయిర్సెల్ అధిపతి శివశంకరన్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆ కంపెనీని మారిషస్ కు చెందిన మ్యాక్సిస్ కి అమ్మేలా చేశారన్న అభియోగాలు మారన్ సోదరులపై ఉన్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున నిధులను మారన్ కు సంబంధించిన సన్ డైరెక్ట్ కు మ్యాక్సిస్ కంపెనీ మళ్లించిందని కూడా ఆరోపణలొచ్చాయి. దీనిపై ఎయిర్సెల్ అధినేత శివశంకరన్ కోర్టును ఆశ్రయించారు. 6 ఏళ్లుగా విచారణ జరుగుతున్న కేసులో మారన్ సోదరులకు విముక్తి కల్పిస్తూ సిబిఐ కోర్టు నిన్న నిర్ణయం తీసుకుంది. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో మారన్ సోదరులకు మళ్లీ చిక్కులు ఎదురయ్యాయి. సిబిఐ కోర్టు మారన్ సోదరులకు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిబిఐ కోర్టు తీర్పును సవాల్ చేసింది. ఈ పిటిషన్ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రానుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మారన్ దయానిధి మారన్ అలాగే కళానిధి మారన్ ఇద్దరికి సంబంధించినటువంటి ఎయిర్సెల్ మ్యాక్సీ కేసులో నిన్న ఈ సిబిఐ కోర్టులు ఏదైతే అభియోగం ఉందో ఈ అభియోగాన్ని ఆధారాలు లేవు, ఏదైతే వీళ్ళు బెదిరించి వాటాలు తీసుకున్నారన్నటువంటి అభియోగంతో సిబిఐ విచారణ జరిగిందో దీనికి సంబంధించి కేసు అయితే అభియోగాలపై కొట్టివేసినప్పటికీ ఇప్పుడు తిరిగి ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, తిరిగి విచారణ ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అలాగే దీనికి సంబంధించిన మొదటి నుంచి కూడా ఏదైతే అభియోగాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆధారాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి కోరడంతో మళ్ళీ మారన్ సోదరులకు చిక్కులు తప్పడం లేదని చెప్పొచ్చు. ఏదైతే నిన్న వచ్చినటువంటి తీర్పుతో ఒక కేసులో ఊరట ఉంది, ఇంకా చాలా కేసుల్లో ఉన్నటువంటి మారన్ సోదరులకు ఇది కొంత ఉపశమనం కలిగించిందని చెప్తున్నప్పటికీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి ఈడీ ప్రయత్నాలతో మళ్ళీ కూడా వారికి ఇబ్బందులు తప్పేలా లేవనేటువంటి ఒక వాతావరణం అయితే ఇప్పుడు ప్రస్తుతం కనబడుతుంది. మొత్తం మీద సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందనే దానిపైన ఇప్పుడు అంతా కూడా మారన్ సోదరుల భవితవ్యం అనేది తెలిసేటువంటి అవకాశం.